శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చుటకై బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలనే కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించినట్లుగా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేశ జనులందరినీ సంతోషపరచాలా అనుకున్నాడంట. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంతోషపరచాలి, పట్టణాల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సంతోషపరచాలని దేవుని యొక్క సంకల్పమై దేవుడు వారిని సంతోషపరచుటకై దేవుడు ఏం చేశాడంట, అతల్య ఒక దుర్మార్గురాలైనటువంటి స్త్రీ. ఆమె కుమారులకు కూడా దుర్మార్గముగా ప్రవర్తించడం ఎలాగో నేర్పిస్తూ ఉండేదంట. ప్రియులారా, ఆమె సంతానం అంతా చనిపోయారు, ఒక్క కుమారుడు మాత్రం ఉన్నాడు. ఆ ఒక్క కుమారుడు కూడా దుర్మార్గముగా ప్రవర్తించడం ఎలాగో నేర్పిస్తూ ఉందంట. ప్రియులారా, అయితే ఒకానొక దినాన దేవుని యొక్క ఉగ్రత ఆమె మీదకి వచ్చి అతల్యాను వారు చంపేస్తారు. చంపిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండేను అని వ్రాయబడింది. అతల్య ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు. ఆమె చనిపోయినందుకు పట్టణం అంతా నెమ్మది అయిపోయిందంట. ప్రజలంతా సంతోషంగా ఉన్నారంట, ప్రజలంతా మనశ్శాంతిగా ఉన్నారంట. ప్రియులారా, అయితే ఈ శుభదినాన దుష్టత్వం మనలో ఉన్నంతకాలం మనం ఎవరిని నెమ్మదిగా ఉంచలేం. ప్రియులారా, పాపము ఎవరిని నెమ్మదిగా ఉండనియదు. ప్రియులారా, అందుకే అతల్య చనిపోగానే పట్టణం అంతా నెమ్మది అయిపోయిందంట. సుభిక్షంగా ఉంటున్నారంట, సంతోషంగా ఉంటున్నారంట, మనశ్శాంతిగా పని చేసుకుంటున్నారు, మనశ్శాంతిగా భోజనం చేస్తూ ఉన్నారు, సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. దుష్టత్వాన్ని నేర్పించడం కాకుండా ఇంకా ఆమె చేసినటువంటి పొరపాటు ఏంటంటే చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణముల అన్నింటినీ బయలు దేవత పూజకు ఉపయోగించిరి. ఆమె దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందుకు కుమారులు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలన్నింటినీ బయటికి తీసుకుని వచ్చి దేవుని మందిర సంబంధమైనటువంటి సామాగ్రిని అంతా కూడా బయలుదేవతకు ఉపయోగిస్తూ ఉన్నారంట. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఇంట్లో ఉంటే ఇంటి వారికి నెమ్మది కలిగించాలి, విశ్రాంతి కలిగించాలి. ప్రియులారా, సంతోషం కలిగించాలి, ఆదరణ కలిగించే వారముగా ఉండాలి. దేవుని మందిరంలో ఉంటే దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా చూసుకునే వారంగా ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయవారంగా ఉండాలి. దేవుని మందిరంలో పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే, దుర్మార్గులైనటువంటి అతల్య కుమారులు దేవుని మందిరముని వాడు పాడు చేస్తూ ఉన్నారంట. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చేటువంటి మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని నమ్ముకున్నామని చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు. ప్రియులారా, దేవుని నమ్ముకున్నామని ఇంట్లో ఉంటే సరిపోదు. దేవుని నమ్ముకున్నామని ఫ్రెండ్స్తో తిరిగితే సరిపోదు. ప్రియులారా, దేవుని నమ్ముకున్నామని నీకు ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలతో ఉంటే సరిపోదు. ప్రియులారా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఈ దుర్మార్గురాలు చేసినటువంటి ఈ పాపపు పనులన్నిటి వలన దేవుని మందిరాన్ని కూడా వారు పాడు చేస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే, దేవుని మందిరమును వారు పాడు చేయటకు అర్థం ఏంటంటే, దేవుని మందిరముగా కట్టబడుతున్నటువంటి విశ్వాసులను వారు పాడు చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థనలో, వాక్యములో, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా విశ్వాసములో, పరిశుద్ధతలో జీవిస్తున్నటువంటి విశ్వాసులందరిని కూడా వారు భంగం చేస్తూ ఉన్నారంట.
వారిని అపవిత్రం చేస్తూ ఉన్నారంట ప్రియులారా. వీరు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి అనేకులను అవిశ్వాసం వైపు మళ్ళిస్తూ ఉన్నారంట. వీరు అవిధేయులైపోయి అనేకులను అవిధేయులుగా చేస్తూ ఉన్నారంట ప్రియులారా. అందుకని ఆయన ఏమంటున్నా అంటే దుర్మార్గుల రాలైనటువంటి అతల్యను చంపుట వలన పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి పాపము మనలో నుండి తొలగిపోవటం వలన, మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టడం వలన, మనలో ఉన్నటువంటి అబద్ధము, అన్యాయము, మోసము, అసూయ, కుళ్ళు, కుట్ర, కపటము, మోసపూరితమైన తత్వము ఇవన్నీ కూడా మనలో నుండి తొలగిపోయి మనలో అవి చనిపోవటం వలన, అతల్య చనిపోవటం వలన పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా, పాప శాప సంబంధమైన క్రియలు చనిపోవటం వలన దేవుని మందిరాన్ని మనం కట్టేవారం అవుతాం ప్రియులారా. అలాగే దేవుని మందిరానికి వచ్చిన వారిని భద్రం చేసిన వారం అవుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా పాపశాప సంబంధమైనటువంటి క్రియల్లో చనిపోయిన వారంగా ఉండాలి. బాప్తిసం తీసుకున్నప్పుడే చనిపోయాం కదా అనుకుంటే, బాప్తిసం తీసుకొని మరలా పాపశాప సంబంధమైన క్రియల చేత, కుట్రల చేత, అసూయ చేత, సాతాను సంబంధమైన క్రియల చేత మనం నిండి ఉంటే ఇంకా పాపం మనల్ని ఏలుతా ఉన్నదని లెక్క. ఎప్పుడైతే ఆ క్రియలన్నీ మనలో చనిపోతాయో అప్పుడు మన ఇంటికి మనం నెమ్మది కలుగజేస్తాం. మన సర్వ శరీరానికి, మన హృదయానికి నెమ్మది కలుగుతుంది. మన సంఘానికి మనం నెమ్మది కలుగజేసే వారంగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలనాడు అతల్య చనిపోతే పట్టణానికి నెమ్మది కలిగినట్లుగా మనలో ఉన్నటువంటి అతల్యాలు ఎన్నున్నాయో మనలో, ఈ అతల్యాలు మనలో నుండి చనిపోతే, మనలో నుండి తొలగించబడితే మనల్ని బట్టి కూడా పట్టణానికి, సంఘానికి, సమాజానికి నెమ్మది కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సన్నిధిలో చేరిన మనల్ని బట్టి అనేకులకు నెమ్మది, సంతోషం కలుగు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇక మీదట మనం అనేకులకు నెమ్మది కలిగించే వారంగా ఉందంగాక, అనేకులను ఆదరించే వారంగా ఉందంగాక, అనేకులకు ప్రేమను పంచే వారముగా ఉందంగాక, అనేకులను దేవుని వైపు మళ్లించే పాత్రలముగా ఉందముగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మీ సన్నిధిలో చేరిన తండ్రి మా అందరికీ తను మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. తండ్రి, దుష్టులైన అతల్య చనిపోయిన తర్వాత పట్టణానికి నెమ్మది కలిగిందని మీరు సెలవిచ్చారు దేవా. నిజముగా మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాల్లో తండ్రి ఎంతమంది అతల్యాలు మా హృదయంలో దాగి ఉన్నారు, అట్టి అతల్యాలన్నిటినీ చంపివేయమని వేడుకుంటున్నాను. పాప శాప సంబంధమైన క్రియలన్నిటినీ కొట్టివేసి మేము కూడా తండ్రి పట్టణానికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నెమ్మది కలిగించే వారముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఈ మాటలు వినబడలందరూ కూడా అనేకులకు నెమ్మది కలిగించేవారుగా ఉందరుగాక, శాంతి కలిగించేవారుగా ఉందరుగాక, స్వస్థత కలిగించేవారుగా ఉందరుగాక, అనేకులను రక్షణ వైపు మళ్లించేవారుగా ఉందరుగాక, మీ ప్రేమ చేత మీ బిడ్డలు నింపబడదురుగాక, ప్రతి విధమైన కీడు నుండి తప్పించబడదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను. మీ కరుణా కటాక్షము సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మీ మేలుల చేత ప్రతి బిడ్డను తృప్తిపరుస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.